ఇంకా మన జీవితాలు మారేలేదంట నేను మన జీవితాలు మారవంటావా? ఇట్లా కష్టపడితే ఉంటావా? ఈ గుడి చాకరీ ఎడ్ల బండి ఇదే బతుకులు మనకి అంతే అంటావా? ఎప్పుడు మారుతూ ఉంటాం మరి మనం లైఫ్లో? ఇంకెప్పుడు నాకు 35 వస్తుండే, నీకు 32 దాకా వస్తుండే. ఎప్పుడు మారుతాం? ఎప్పుడు లైఫ్ చేంజ్ అయింది? సగం అయిపోయింది. ఇంకా మొదలైంది మా పిల్లగాళ్ళొల్లి. అది అయిపోయినాక ఇదే పని. ఇంకా ఇంత సాకిరీ చేసినాం, ఇంత గుడి సాకిరీ చేసినాం, బండ సాకిరీ మిలిగేది లేదు, వచ్చేది లేదు, పోయేలేదు మనకి. ఎప్పుడు శాసనే ఉంటాం మళ్ళీ జనాలు చేయండి మా వాళ్ళు అమ్మాయి అక్కడ పోయి సంపాదించుకొస్తారు, అడవులే సంపాదిస్తుండు అంటారు. అనరు ఈడ ఈడ ఎంత కష్టపడుతున్నావు, ఎంత బాధ అవుతుంది, ఎంత ఇబ్బంది అవుతుంది ఎవ్వరు చూడరు. ఈ కష్టాన్ని చూడరు ఒకరు. కష్టాన్ని చూస్తారు కానీ వచ్చే ఆదాయం చూడరు. కష్టం అంటే అందరం మనం చేసిన కష్టం అది వేరే విషయం. అది కష్టం అంటే వేరే విషయం చూస్తారు కానీ ఎంత ఆదాయం వస్తుంది తాగబోయి మంచి గుంజిపోస్తుంది. ఎంత ఆదాయం వస్తుంది ఏమని వాళ్ళు చూడరు. జనాన్ని చూడేమో మనం ఈగ పని చేస్తూనే ఉంటాం. గ్యాస్ లేదా? చూడాలా మీరు చూస్తుర్రా? శ్రీనివాస్ చేపల కూర 2 సీల కళ్ళు శ్రీనివాసుడికి దంచి పాడేంటారు. ఇంకా పాంపెట్లా అయ్యే రుచి ఉంటాయి ఇప్పుడు ఇంకా ఈ కరువుకి. అంటే మన వీడియోలో అందరూ చూస్తారు బుద్ధి కానీ ఉన్నూరు జాబట్టికి ఈయన శంకర్ గాయలని గుర్తుపడతారు అంతే, ఏం లేడా. అదే వేరే ఊరు అయితే అరే ఆయన కాదు శంకర్ కాదు ఈయన అట్లా ఆశ్చర్యానికి గురవుతారు. ఇప్పుడు ఏంటంటే వచ్చామంది అది మీ వాళ్ళని కూడా అడిగినాలే చాలా వరకు అయితే. నాకు నేను ఇప్పుడు ఇంకా 10 చెప్తుంది. బాగా చూస్తారు జనాలు, బాగా వస్తారు, బాగా చూస్తారు, సబ్స్క్రైబర్స్ బాగురు అని ప్రతి ఒక్కరు ఒకరిని గుర్తుపడతారు. అది వేరే ఊరు పోతున్నాం. ఇప్పుడు మన తెలంగాణ ఊరు పోతాంగా మన నెలది అరే ఈయన వీడది తీసుకురా శంకర్ గారు వాళ్ళు కాదు అరే అక్కడికి పోయిస్తాను. ఇప్పుడు నేను ఇప్పుడు నెలకలు పోయినా వచ్చి ప్రతి ఒక్కరు ఆయన శంకర్ గారు అరే యూట్యూబ్ శంకర్ గారు నమస్తే చేయలేపుతారు. ఒకళ్ళు నవ్వుకుండా చేయలేపుతారు, ఒకళ్ళు నమస్తే చేయలేపుతారు. అలా నాకు తెలియదుగా ఎవరు, మనకి తెలవకుండా చేయలేపడం తప్పదు. ఒకళ్ళు నమస్తే అంటారు, ఒకళ్ళేమో హాయ్ అంటారు, ఒకళ్ళేమో నవ్వుతారు. నన్ను చూసి నవ్వి చేయలేపుతారు. అంటే ఇలా కొన్ని ఉంటాయి. చాలా మంది గుర్తుపట్టలేము వాళ్ళవి. మనం చూస్తే గుర్తుపడతారు కానీ వాళ్ళు మనం గుర్తుపట్టలేవు. చుట్టుపక్కల ఊరేది ప్రతి ఒక్క ఊళ్ళో తెలిసి ఉంటాం మనం. ఎలా బుజ్జి వీళ్ళున్న సంగతి మనం గుర్తుపడుతుండే వాళ్ళకేమనిపించదు. అదే కొత్త అయితే దగ్గరికి వస్తారు, అన్న ఏం చేస్తున్నా, వీడియో తీస్తున్నా అరే మంచిగా అని ఇంకా సపోర్ట్ చేస్తారు. ఇంకా ఫోటో దిగుతారు. ఏదో ముచ్చట ఏదో ఉంటుంది ఇంకా వచ్చినప్పుడు కొత్తగా ఉంటుంది. ఇక మనలో కాబట్టి బాగా ఉండదు. అందరూ చూస్తున్నాలే ఇంటికి 2-3 సెల్లు ఉన్నాయి ఒకవేళ టచ్ ఫోన్లు. ఏవా ఎప్పుడుతుంది అడిగిందా నేను అడుగుతూనే ఉంటారు. ఇంకా చాలా మంది ఇంకా గుర్తుపడతారు బుజ్జి మనల్ని, ప్రతి ఒక్కరు గుర్తుపడతారు మనల్ని. ఉన్నూరు జావాడికి ఈయన శంకర్ కాదు ఎట్లా ఓకే అనుకుంటారు. అదే వేరే ఊరు పోతే ఇంకెక్కువ గుర్తుపడతారు వాళ్ళని. ఇంకా ఎక్కువ ఆశ్చర్యపడతారు. అదన సంపాదించుకుంటున్నాం అసలు డబ్బులు వచ్చినా రాకపోయినా వేరే విషయం కానీ అది తలుచుకుంటారుగా. ఒకలా
ఒకవేళ మనం చనిపోయినా బుజ్జి ఉదాహరణకి నేను చనిపోయినా నేను చనిపోయిన బుజ్జి యూట్యూబ్ ఎప్పుడు పంపిస్తున్నాడు అందరికీ అది అట్లా సేమ్ వైష్ణవి అంటే మనం నేను చనిపోయినా కూడా ఆ వీడియో రన్ అయితే ఉంటుంది ఎప్పుడు ఇంకా అది డిలీట్ చేయరాదు అది డిలీట్ వదిలేస్తుంది వదిలేరాదు డిలీట్ యూట్యూబ్ కూడా తప్పించి వదిలేరాదు ఇంకా అటు చేయడు అట్లా ఇంకా మన వీడియో ఎప్పుడు రన్ అయితేనే ఉంటుంది ఇంకా ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు రన్ అయితేనే ఉంటుంది. మన ఇప్పుడు ఎన్టీ రామారావు బుజ్జి చనిపోయిండు పలానా వీడియోను చనిపోయారు సందర్భం చనిపోయింది ఆ సినిమా చూస్తున్నామా అది కంపడతారా అట్లా మనం కూడా ఎప్పుడు యూట్యూబ్ ఎప్పుడు కొత్త క్రియేటర్లు ఛాన్స్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడు పంపిస్తూనే ఉంటుంది వీడియో చేస్తూనే ఉంటుంది వీడియో వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది ఇదే పని ఉంటుంది ఇంకా ఎప్పుడు రన్నింగ్లో ఉంటుంది ఎప్పుడు వీడియో మనది మనం ఓల్చు 14,000 మందిలో ఓలో ఒక చూడరా ఓలో ఒకరు 14,000 మందిలో ఎవరో ఒకరు 15,000 మంది అయిపోయి మనకి చూస్తున్నారా తెలుస్తుంది అందరికీ వస్తుంది అందరు చూస్తున్నారు చూస్తారు మేఘన అందరూ చూస్తారు. ఈ మా ఒక అక్కడ ఇప్పుడు మేఘన ఉంది ఆ పొరి ఎక్కడో ఉంది మా ఫ్రెండ్ మా బాబాయ్ ఆడే మా మమ్మీ మా బాబాయ్ అని చెప్తుంది ఇంకా ఆడని చెప్తుంది అందరికి ఇంకా అంటది ఎప్పుడు అంటది అమ్మ అంటదు అంటది అట్లా ఉంటుంది. కొంతమంది సబ్స్క్రైబ్ అట్లా చూస్తే చాలా మంది చూస్తారు బెచ్చమంటారు మనల్ని మహేషే గడిగలేకపోతున్నావు ఎరగబోతున్నావు ఇక కరెక్టే వస్తున్నా పా రాజుగా ఉంటుంది ఇల్లు అయిపోయింది మీరు వస్తాను అటు అయిపోయింది అది వస్తుంది అటు అయిపోయింది అదా బాత్రూమ్కి తాటు గోడ కారుగోడ లాంటిది మన జీవితాలు మారుతారు బుజ్జి రియల్ బుజ్జి ఏం టెన్షన్ బుజ్జి సచ్చరోజు ఇక్కడ కట్టి అలా నేను తూయని పోతా నాకు నేను అనుకుంటున్నా తక్కువ అంచనా ఇస్తున్నాను అని నీకు తెలిసి ఉంటుంది నా గురించి నా టాలెంట్ ఏందో చూస్తూనే ఉంటాను కానీ కొద్దిగా నేను లూజ్ చేసినట్టే కదా అయ్యేపోద్ది ఇల్లు తయారు చేస్తే కొద్దిగా ఇక నాది ఇంకా ఇది అయిపోవాలరా అంటే కదా అవ్వదు చేసే చూసుకుంటారు 2 నెలల ఇల్లు అయిపోద్ది స్లాబ్ అయిపోద్ది 2 నెలల. కానీ ఏంటంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్లో వస్తుంది చల్లనీళ్ళకి వెళ్ళి చూడు అవుతుందని ఆలోచన తప్ప కానీ ఏం లేవు లేకపోతే ఎప్పుడు ఇల్లు అయిపోవు ఇళ్ళలో కూడా పోదు మనం ఎంతసేపు కడతాం బుద్ధి ఇల్లు కట్టడం సమస్య ఏం కాదు సమస్య ఉంది కానీ గవర్నమెంట్ ఇల్లు వస్తే కొద్దిగా దాని సపోర్ట్ 5 దినాలు ఆలోచన తప్ప కానీ కట్టాలంటే ఏమి బుద్ధి 10 లక్షలు చేతులు ఉంటే కడతాం దానివల్ల ప్రయోజనం ఏంటి మనం కడితే పిల్లగాలు ఉంటాయి. ఎడపోయినా అంటి కూడా పోయిండు ఎక్కువ సిలిండర్ కదా ఆడి పాటు పోయేవాడు దూరంగా ఈ అడ్డం లేకుండా పచ్చి విషయం కాదు మెత్తడి తెమ్మని చెప్పి రాంక్స్ మెత్తడి తీసుకురా అని చెప్తే తెచ్చిన పడ తీసుకురా పడ తీసుకురా దిగు కూర్చుంటుందా దిగు